చిన్న సందేహం. ఇప్పుడు అక్కడ ఆ రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి భూమి రైతుల సంఖ్య ఎంత చింతరాజశేఖర్ గారు? 29,881. దాదాపు ఒక 30,000 మంది ఉన్నారు. 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి సంపదని ఆ 30,000 వ్యక్తులకే, ఆ రైతులకు మాత్రమే చేరవేయాలని చెప్పేసినట్టు ఆలోచన ఎందుకు చేసినారంటారు? మరి ఇక్కడ అసలు సమస్య ఇక్కడ రైతులు చూస్తే కనుక 2 ఎకరాల లోపు ఉన్న రైతులు 29,881 మందిలో 20,500 మంది 2 ఎకరాల లోపు గలవాళ్ళు. అరెకరము, పావురెకము, 10 సెంట్లు, ఎకరము, ఎకరంన్నర, 2 ఎకరాలు ఉన్నోళ్ళు, మొత్తం 2 ఎకరాల లోపు ఉన్నోళ్ళు 20,400 మంది రైతులు. మిగతా 500 మంది రైతుల దగ్గర మిగతా భూమి ఉంది. ఈ 20,500 మంది దగ్గర ఉన్న భూమి ఎంత శాతం తెలుసా? 50%. వీళ్ళ దగ్గర 20,500 మంది దగ్గర 2 ఎకరాల లోపు ఉన్న భూమి దగ్గర మొత్తం భూమి ఉన్న విస్తీర్ణం ఎంత తెలుసా? 50%. అంటే 17,000 ఎకరాలే వీళ్ళ దగ్గర ఉన్నది. మిగతా 500 మంది దగ్గర 17,000 ఎకరాలు. 500 మంది దగ్గర 17,000 ఎకరాలు ఉంది. అంటే 14% మంది రైతుల దగ్గర సగం భూమి ఉంటే 86% మంది రైతుల దగ్గర సగం భూమి ఉంది. ఈ 86% మంది ఏ కులాలకు చెందిన వాళ్ళో మీకు అర్థమవుతుంది. పావు ఎకరము, అరెకరము, 10 సెంట్లు, ఎకరము, ఎకరమున్నర, 2 ఎకరాలు ఏ కులాల రైతులు ఉంటారో మీకు తెలుసు. మీరు దాని మీద సమగ్రంగా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. ఏ కులాల వాళ్ళు కాస్త ఈ అమరావతి రాజధానికి జనరలైజ్ కావద్దు సార్. రెడ్లు 24% మంది రెడ్లు భూమి ఇచ్చినారు. 24% మంది. 9% మంది కాపులు ఇచ్చినారు. 4% మంది ఇతరులు ఇచ్చినారు. కమ్మోరు 18% ఇచ్చినారు. కమ్మోరు. బీసీలు 32% ఏమి ఇచ్చినారు. బీసీలు ఇచ్చిన భూమి 32%, కాపులు ఇచ్చిన భూమి 9%, రెడ్లు ఇచ్చిన భూమి 24%, కమ్మలు ఇచ్చిన భూమి, ఇవన్నీ కలిపితే మీకు 100% భూమి వచ్చింది. కానీ ఏ కులాల వాళ్ళ దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉంటుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 14% మంది దగ్గర సగం భూమి ఉందంటే కమ్మ వాళ్ళు 18% మంది, అందులో 14%లో అత్యధికులు కమ్మ వాళ్ళు ఉంటారని మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ జనరలైజ్ వద్దు, మీరు అందులో రీసెర్చ్ చేశారు కదా, ఎవరి దగ్గర ఉందంటారు? ఎక్కువ కమ్మల దగ్గర. అంటే ఆ ప్రాంతంలో కమ్మవారు ఉండడం కారణం చేతనా, లేకపోతే బయట నుంచి వచ్చిన కమ్మవారి చేత? చెప్తాను. ముందు నుంచి ఉన్నది కమ్మవారి అధీనంలో అధిక భూమి ఉన్న ప్లేస్ అమరావతి. కాబట్టే అమరావతి సెలెక్ట్ చేశారనేది నేను చెప్తున్నాను. అమరావతి ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ కమ్మవారు ఎక్కువ ఉన్నారు, కమ్మవారి చేతులు ఎక్కువ భూమి ఉంది కాబట్టి అక్కడ. సో కమ్మ రైతులకి, కమ్మ భూస్వాములకి లబ్ధి చేకూర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అక్కడ పెట్టారు. కాదు, ఈ ఎకరము, పావెకరము, అరెకరము, 2 ఎకరాలు వాళ్ళందరూ రాజధాని పెట్టడం రాగానే అమ్మేసుకున్నారు. కొన్నోళ్ళు ఎవరంటే మళ్ళీ కమ్మోళ్ళు. కొన్నోళ్ళు తక్కువ శాతం విస్తీర్ణం ఉన్న రైతులందరూ ఎకరం ఏముంది, పావెకరం ఉంది, ఏం వస్తుంది మనకి? 1000 గజాలు, 200 గజాలు, 300 గజాలు వస్తుంది కదా, ఏం చేసుకుంటాం ఇక్కడ? అమ్మేసేయి. ఎంతకు అమ్మేసినారు? 12 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇట్లా అమ్మేసినారు. 15 లక్షలు, 15 లక్షలు కొన్నోళ్ళందరూ ఎవరు? మళ్ళీ కమ్మ సామాజిక వర్గం. చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఒక ముఖ్యమంత్రిగా? ఎవరు భూములు అమ్మకండి, ప్రభుత్వానికే అమ్మండి. నీ దగ్గర ఎన్ని ఎకరాలైనా ఉండు, నేను 20 లక్షలు ఫిక్స్ చేసిన రేటు ప్రభుత్వానికే అమ్మాలి. లేదా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నీకు వచ్చేది 10 లక్షలే, నేను 20 లక్షలు ఇస్తున్నా అంటున్నా. 1 టైం తీసుకుంటావా? తీసుకో, లేకపోతే మళ్ళీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం బలవంతంగా తీసుకుంటా. ఆప్షన్ పెడితే రైతులు ఏం చేస్తారు? 20 లక్షలు ఇచ్చి ప్రభుత్వం దగ్గర తీసుకుంటారు. ఈ లాభం మొత్తం ప్రభుత్వ ఖజానాకి రావాలి. ప్రభుత్వ ఖజానాకి రాకుండా రైతుల ముసుగులో తన వారికి లబ్ధి చేకూర్చే కుట్రపూరితమైన దోపిడీయే ఈ అమరావతి. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 10,000 కోట్లు కావాలంటున్నారు చింతా రాజశేఖర్. 10,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర? మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ 1,10,000 కోట్లు, 1,10,000 కోట్లు. రెండవ సంవత్సరం బడ్జెట్ 1,13,000 కోట్లు. 2 సంవత్సరాల బడ్జెట్ కలిపి 2,25,000 కోట్లు. 2 సంవత్సరాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ భూసేకరణ చట్టం వచ్చింది 1 జనవరి 2015. అంటే ఆర్థిక సంవత్సరంలో 3 నెలలు మాత్రమే మిగిలింది. కాబట్టి ఆ 3 సంవత్సరాల్లో సగం, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో సగం, 2 డబ్బులు తీసుకుంటే కనుక 10,000 కోట్లు ఈజీగా తీయచ్చు. 2,25,000 కోట్లు అని ఎట్లా చెప్తున్నానంటే, చివరి సంవత్సరం బడ్జెట్ 1,91,000 కోట్లు. ఎన్నికల కంటే ముందర
బడ్జెట్ 191,000 కోట్లు. ఆ 191,000 కోట్లలో నుంచి 20,000 కోట్లు పసుపు కుంకుమ కోసం తీసుకున్నారు. అంటే 1,90,000 కోట్ల నుంచి 20 లక్షలుగా తీయగలిగినప్పుడు 2,25,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఈజీగా తీయచ్చు. ఎందుకు తీయలేదు? నువ్వు 10,000 కోట్లు తీసి ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే పని చేస్తావా? లేకుంటే రైతులకు భూమి ఇచ్చి ఆ ముసుగులో నీ వాళ్ళ చేత భూములు కొనిచ్చి వాళ్ళు లాభపడే పని చేస్తావా? ఇక్కడ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్స్. ఈ సమాచారం మొత్తం ఇలా దోపిడీ జరిగిందని పవన్ కళ్యాణ్కి 18 ఏప్రిల్ 2023 పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఈమెయిల్ పంపించడం జరిగింది. ఈమెయిల్ చేరిందా, చూసినారా లేదా అంటే బోలిశెట్టి సత్య అని వాళ్ళ జనరల్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన రెస్పాండ్ అయ్యిండు. ఇది మేము దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి పరిగణలోకి తీసుకోవట్లేదు అంటే నువ్వు ఎట్లా అంటావు? నువ్వేమో నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే నరేంద్ర మోడీకి లెటర్ రాస్తాడు, ట్విట్టర్లో పెడతాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఇళ్ల పట్టాల కొనుగోలులో అవినీతి జరిగిందని, 30,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నావు. 30,000 కోట్ల అవినీతి జరిగితే నరేంద్ర మోడీకి లెటర్ రాసే నువ్వు 5 లక్షల కోట్ల దోపిడీ జరిగితే నువ్వు ఎందుకు మాట్లాడలే? ఈ వీడియో ద్వారా అడుగుతున్నా. 5 లక్షల కోట్ల దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నువ్వు ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నావు? తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు? ఇక్కడ ఇందులో వారికి కూడా ఏమైనా భూమి ఉందంటారా? అదే చెప్తున్నా కదా, ఉందా లేదా అనేది మనం పరిస్థితులను బట్టి కొన్ని అర్థం చేసుకోవాలి. ఎన్నికల కంటే ముందర పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే కర్నూలు వెళ్ళినాడు. కర్నూలే నా మనసుకు రాజధాని అన్నాడు. అక్కడున్న పబ్లిక్ అందరూ చప్పట్లు కొట్టినారు, విజిల్స్ చేసినారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాడు. విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం ఇంత పెద్ద నగరం, ఇది రాజధాని అయితే బాగుండేది, అనవసరంగా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారన్నారు. అక్కడ ప్రజలందరూ చప్పట్లు కొట్టినారు. అమరావతి వచ్చి ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక పుస్తక ఆవిష్కరణ చేస్తే ఏమన్నారంటే అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజుల ప్రకటన చేయగానే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఒక 6 అడుగుల బుల్లెట్ కదా, 6 అడుగుల బొకే తీసుకొని ట్రాలీలో తోసుకుంటూ పోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారిని కౌగులించుకొని లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు నేను కర్నూలు వెళ్ళినప్పుడు కర్నూలే నా మనసుకు రాజధాని అంటే అక్కడ ప్రజలందరూ నన్ను స్వాగతించారు, విశాఖపట్నం రాజధాని అక్కడ చెప్తే అక్కడ ప్రజలందరూ నన్ను స్వాగతించారు, అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇక్కడ మీరు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు ఇతర కులాల వాళ్ళకి. మీ చేస్తున్న ఈ కార్యక్రమం నా ఆలోచనలకు చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే కర్నూలే రాజధాని అంటే అక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియట్ కట్టి, మళ్ళీ విశాఖపట్నం రాజధాని అంటే అక్కడ 3 కట్టి, అమరావతిలో 3 కట్టడం సాధ్యం కాదు. కాబట్టి నా ఆలోచన మీరు 3 విభజించి తీసుకున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్తున్నానని ఒక పెద్ద బొకే తీసుకుని వెళ్ళి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ అమరావతి ప్రకటన రాగానే అమరావతి బరిగెడతాడు, కంచెలు దూకుతాడు, తల ఎగరేస్తాడు, జుట్టు ఎగరేస్తాడు, చేతులు విసురుతాడు, పోలీసుల మీద చిందులేస్తాడు. ఒక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఒక వ్యక్తి మొత్తం ఆస్తి ఒకే రోజు కోల్పోతే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ వ్యవహారం శైలి సేమ్ అట్లనే ఉంది. అట్లా ఎందుకు ఉంది? అంత ముందే మాట్లాడినావు, దానికి అనుగుణంగానే ఉంది కదా ఇది. జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద చిందులు ఎందుకు వేస్తున్నావు? అయిపోయింది. మరుసటి రోజు ఢిల్లీ పరిగెత్తి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అమరావతి వచ్చింది. మళ్ళీ అమరావతి వస్తే అప్పుడు ఒక ఊహాగానం ఉంది, వైసీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామి అవుతుంది, విజయసాయి రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవులు అని. ఆ ప్రశ్న ఒక విలేకరి పవన్ కళ్యాణ్ అడగడం జరిగింది. వైసీపీ కూడా ఎన్డీఏలో చేరబోతున్నట్టుంది, వీళ్ళు 5 మంత్రి పదవులు ఇస్తా అంటున్నారు, వైసీపీ కనుక ఎన్డీఏలో చేరితే మీరు ఎన్డీఏలో ఉంటారా, బయటకు వచ్చేస్తారా అంటే, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము. అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ చిందులేయటము, ఢిల్లీ పరిగెత్తి పొత్తు పెట్టుకోవటము ఎందుకు చేసినావయ్యా అంటే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం పెట్టింది. అది బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలనో, పోలవరం నిధులు కావాలనో, కడపకు ఉక్కు కర్మాగారం కావాలనో, రైల్వే జోన్ కావాలనో, వెనుకబడిన జిల్లాలకు నిధులు కావాలనో, ఓడరేవులు కావాలనో కాదు. 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం అంటే చంద్రబాబు నాయుడు కోసం పొత్తు పెట్టుకున్నాడు ఆయన. ఏమున్నది నీకు అనేది వస్తే సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి
తరలిస్తుంటే ఫ్లైట్ బుక్ చేసుకొని బేగంపేట నుంచి గన్నవరంకి వెళ్దామని చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడానికి వీల్లేదు అని డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ గారిని కోరితే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా ఆపేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో నాదెళ్ల మనోహర్ ఏం చెప్తారు కదా అంటే, చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే దాని టేక్ ఆఫ్ కూడా కానివ్వకుండా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి అని నాదెళ్ల మనోహర్ చెప్తాడు. రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ బయలుదేరుతాడు. బార్డర్లో పోలీసులు ఆపేస్తారు. ఎందుకు వస్తుండని చెప్పినాడు నాదెళ్ల మనోహరు? చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలపడానికి వస్తున్నాడు. అంటే వచ్చి జన సైనికులకు సైగ చేసి అరే బస్సులు తగలెట్టండ్రా, రైళ్లు తగలెట్టండ్రా అని ఏం చేస్తాడో అని పోలీసులు వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళ డ్యూటీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన వచ్చి ఏం చేస్తాడో ఇక్కడ జన సైనికులు రెచ్చగొడతాడేమో అని ఆయన ఆపినారు. నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ దృష్ట్యా ఆపినారు పోలీసులు. ఈయన వచ్చి రోడ్డు మీద పడుకుంటాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఇద్దరు తోడు దొంగల్లో ఒక దొంగను అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకో దొంగ గిల్ల కొట్టుకుంటాడు. అట్లనే ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. సో ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్కి అమరావతిలో గణనీయమైన వాటా ఉంది. ఎందుకు చెప్తున్న ఆధారాలు ఏంటి? 3 రాజ్యాల ప్రకటన రాగానే వెళ్ళి చిందులేయటం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజ్యాల ప్రకటనకి రద్దు చేయడం కోసమే అని చెప్పడం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగానే వచ్చి రోడ్డు మీద పడుకోవడం, ఈ సమాచారం మొత్తం పార్టీ ఆఫీస్కి ఈమెయిల్ పెడితే దీని మీద నరేంద్ర మోడీకి లేఖ రాయటమో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమో చేయకుండా దీని మీద మౌనంగా ఉండటం. ఈ 4 అంశాలు చూస్తే పవన్ కళ్యాణ్కి దీంట్లో వాటా ఉన్నదని నాకు నిరూపణ అయింది. సరే.